ఈరోజు మేము ఎగువ అహోబిలంలో ఉన్న కోనేరుని శుభ్రం చేయాలనుకున్నాము. లాస్ట్ టైం పైన జ్వాల నుండి ఫారెస్ట్లో దారిలో ఉన్న ప్లాస్టిక్ అంతా ఏరేసాము. ఇక్కడ చూసారా ఈ కోనేరు ఎంత గందరగోళంగా ఉందో. మామూలుగా గుడి కోనేరు అంటే మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. అలాంటిది ఇక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్స్తో బాటిల్స్తో నిండిపోయింది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా వాళ్ళు కొనుక్కున్న ప్రోడక్ట్స్ అన్నీ తిన్న తర్వాత దీంట్లోనే పడేస్తున్నారు. కవర్స్ కానీ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ. సో ఇక్కడ మేము క్లీన్ చేసేటప్పుడు చాలామంది చూస్తున్నారు. అట్లీస్ట్ అట్లనైనా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చెత్త వేయొద్దు అని. ఇక్కడ చూసారా ఎంత చెత్త పేరుకపోయిందో ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ. ఇక్కడ గుడికి వచ్చే ప్రజలు కూడా కోనేరుని నీట్గా పెట్టుకోవాలనే బేసిక్ సెన్స్ లేకుండా ఉంటారు చాలామంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్త డంప్ యార్డ్లో పడేయడానికి. మ్యాక్సిమం ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళే అనుకుంటా ఇది గుడి అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో. ఇక్కడ తాగి పడేసిన బాటిల్స్, తెచ్చుకున్న స్టఫ్ కవర్స్, గ్లాసులు అన్నీ కోనేరులో పడేసినారు. ఈ కోనేరు చుట్టుపక్కల పడేసినారు. ఎటు చూసిన బీడి కట్టలు, పాన్ పరాకులే ఉన్నాయి. మా హిందూ ధర్మ స్వరాజ్య యువత కలిసి ఈరోజు ఈ కోనేరు అయితే శుభ్రం చేశాము. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా చెప్పినాం మేమందరం కలిసి ఇక్కడ చెత్త వేయొద్దని చెప్పేసి. దగ్గర 20 పైన సంచుల వరకు ఈ చెత్త అనేది వచ్చింది. దొరికిన ప్లాస్టిక్ మొత్తాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అప్పచెప్పేశాము డంప్ యార్డ్లో పడేయడానికి. మన దేవాలయాలను పరిశుభ్రంగా పెట్టుకోవడం, అలాగే మన సాంప్రదాయాలను పాటించడం చాలా ముఖ్యమని అందరికీ అవగాహన వచ్చేలా ఇలాంటి కార్యాలు ఎన్నో చేయాలనుకుంటున్నాము. జై శ్రీరామ్.